వచ్చే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లు గ్యారంటీ 15 ఎంపీలను ఢిల్లీకి పంపిస్తాం. ఇది సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం. లోకల్ ఎన్నికల్లో మెజారిటీ అభ్యర్థులను గెలిపించడం నాదే బాధ్యత అంటూ రేవంత్ గంభీరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ ముందు బిల్డప్ ఇచ్చుకునేందుకు ఇదంతా బాగానే ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు. గ్రౌండ్ లెవెల్లో మాత్రం సీన్ రివర్స్ గా కనిపిస్తోందంటున్నారు. ఇది ఎవరో అన్నమాట కాదు, కాంగ్రెస్ లోని సీనియర్ నేతలే బహిరంగంగా గుసగుసలాడుకుంటున్నారు. మేకపోతు గాంభీర్యం పైనకు కనిపిస్తున్నా లోలోన ఎక్కడో భయం దాగి ఉన్నదన్నది మాత్రం ఓపెన్ సీక్రెట్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటినా కార్యకర్తల్లో మాత్రం ప్రభుత్వం ఉందన్న జోష్ మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీ పరంగా పదవులు ఇవ్వకపోవడం ప్రధానంగా చెప్పుకుంటున్నారు. मैं आपको एक भरोसा, एक वादा करना चाहता हूं. इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे. दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को बना भेज देंगे. 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे. आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना. सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का. हमारा 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना. 100 से एक भी कम नहीं होने दूंगा, ये मेरा वादा है. కొన్ని పోస్టులను ప్రకటించిన జిల్లాల వారీగా మాత్రం క్యాడర్ అసంతృప్తితోనే రగిలిపోతున్నారు. ఇంతకాలం పార్టీకి సేవ చేస్తే కనీసం పదవులు కట్టబెట్టి గుర్తింపు కూడా ఇచ్చే బాధ్యత లేదా అంటూ కొందరు నేతలు గాంధీ భవన్ కి వచ్చి ప్రశ్నిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న వారిని కాదని గాంధీ భవన్ చుట్టూ చక్కర్లు కొట్టే వారికే అందాలం ఎక్కిస్తున్నారన్న అపవాదు కూడా ఉందంటున్నారు అసహనంతో ఉన్న నేతలు. పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించిన ఢిల్లీ హైకమాండ్ జిల్లాలో మాత్రం ఎలాంటి పదవులను ప్రకటించలేదు. దీంతో అధికారం ఉండి ఏం లాభం, బయటకు వెళ్లిపోతే ఏ చిన్న పని కూడా కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. కొంతమందికి ఇచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి అనుచరులకే ఇచ్చుకున్నారు తప్పితే నిజమైన క్యాడర్ కు న్యాయం చేయలేదని వాపోతున్నారు. రైట్, దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. సో నిన్న మల్లికార్జున ఖర్గే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఆయన మాటల్లో గాంభీర్యం చూస్తే ఖచ్చితంగా ఇంకో 5 ఏళ్లే కాదు, ఇంకో 10 ఏళ్లు కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అన్నటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ మాత్రం కనిపించాయి. బట్ గ్రౌండ్ లెవెల్లో నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా అన్నది కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ప్రశ్న. 100 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి 100 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తా, 15 మంది ఎంపీలను పార్లమెంట్ పంపిస్తా, ఇది నా బాధ్యత, ఇది నా జిమ్మేదారు అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఆ కాన్ఫిడెంట్ లెవెల్ చూస్తే బాగానే ఉన్నాయి. కానీ ఈ గాంభీర్యం ఎంతవరకు ఉంటుంది అన్నది కొంత ఆఫ్ కోర్స్ రాజకీయ వర్గాల్లో కానీ ప్రజల్లో కానీ కొంత కనిపిస్తోంది కూడా. ఎందుకంటే చాలా కారణాలు దీంట్లో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఓవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి అంశమే రైతు భరోసా. సో రైతు బంధును కాస్త రైతు భరోసా అన్నారు, అది కూడా దఫాలుగా ఇచ్చుకుంటూ వెళ్లారు. సరే, కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి కొంచెం వెంటనే అంటే అడ్జస్ట్ అవ్వలేరు కాబట్టి కొంత సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అని వదిలిసిన కానీ ఆ తర్వాత ప్రతి అంశం కూడా ప్రభుత్వానికి కొంత ఎఫెక్టే పడుతోంది. లగచర్ల విషయమే కానీ అట్ ది సేమ్ టైం రైతు భరోసా విషయమే కానీ రైతు భరోసా ఇంకా 2 దఫాలు పడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ఖరీఫ్ సీజన్, ఇప్పుడు రైతు భరోసా రావాలి. బట్ ఇప్పటికే కొంతవరకు అంటే వేయడం జరిగింది, ఇంకా కొంతమందికి రాలేనటువంటి విమర్శలు కూడా ఉన్నాయి, వచ్చినా తక్కువ వస్తున్నాయన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఇక రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిన పూర్తి స్థాయిలో 25,35,964 మందికి రైతులకు చేసిన దరిదాపు 20,06,616 కోట్ల రూపాయల పైచిలకు రుణమాఫీ చేసినామని చెప్తున్నా గానీ ఇది కూడా పూర్తి స్థాయిలో రైతులందరికీ రాలేదు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. ఇక దాంతో పాటు చాలా అంశాలు, హైడ్రా గానీ, మూసీ ప్రక్షాళన గానీ, సో ఇట్లా హైడ్రా విషయంలో హైదరాబాద్ మొత్తం కూడా అల్లకల్లోలం అవుతోంది. మరోవైపు గ్రామీణ స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలా ఎఫెక్ట్ అవుతోంది.
ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత వస్తుంది. రైతు రుణమాఫీ కూడా ఎఫెక్ట్ పడుతుంది, రైతు భరోసా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో పరిపాలన గాలి కుదిరేసి కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రాజకీయ విమర్శలు, పొలిటికల్ డైవర్షన్స్ మాత్రమే జరుగుతున్నాయి అన్నది ఒక అంశం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి యూరియా కొరతమైన చాలా తీవ్ర ఇబ్బందులు నడుస్తున్నాయి తెలంగాణలో. సో ప్రస్తుతానికి చేతి నిండా అందినట్టు అనిపించినా గానీ ఒకవేళ గట్టిగా వర్షాలు పడితే మాత్రం ఖచ్చితంగా రైతులకు ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. సో అది కాస్త రేపు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. సో ఢిల్లీ వెళ్లి నడ్డాను కలవబోతున్నారు. రైతులకు సంబంధించినటువంటి యూరియా కావాలని ఆయన కేంద్రాన్ని రిక్వెస్ట్ చేయబోతున్నారు. ఇక ఇట్లాంటి నేపథ్యంలో ఓవైపు పరిపాలనా విభాగం ఇట్లా ఉంటే ఇంకోవైపు సొంత పార్టీలోనే అల్లకల్లోలం నడుస్తోంది. మంత్రి పదవుల విషయంలో ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. ఇంకా 3 బెర్తులకు మంత్రి పదవులు నింపాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో కూడా చాలా పోటీ ఉంది. దాంట్లో కొంతమంది అలిగిన ఎమ్మెల్యేలను మల్లికార్జున ఖర్గే బుజ్జగిస్తే ప్రేమ్సాగర్ రావు లాంటి వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. అండ్ కొండ మురళి, కొండ సురేఖ లాంటి వాళ్ళకు క్లాస్ పీకినట్టుగా కూడా మల్లికార్జున ఖర్గే నుంచి ఆ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఇట్లా ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీలో రకరకాల తుఫాన్లు నడుస్తుంటే పరిపాలన విభాగంలో కూడా కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. సో చూద్దాం, స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు, ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేటువంటి పరిస్థితి ఉందా లేదా, గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉండబోతోంది మాట్లాడడం. మనతో పాటు వరంగల్ జిల్లా నుంచి కరెస్పాండెంట్ ప్రశాంత్ అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రిపోర్ట్ ఏంది, గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి ప్రశాంత్? ఎస్ శ్రీకాంత్, ముఖ్యంగా చెప్పాలంటే ముందుగా ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగించాలంటే పార్టీ క్యాడర్ సంతోషంగా ఉండాలి. అప్పుడే ప్రభుత్వం అయినా పార్టీ అయినా ముందుకు సాగుతుంది. అందులో కాంగ్రెస్ పార్టీకి 150 ఏళ్ల చరిత్ర, ఘన చరిత్ర ఉందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మొన్న చావు తప్పి లొట్టపోయినట్టు తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా పార్టీ క్యాడర్ ను సంతోషంలో ఉంచాల్సిన గురుతర బాధ్యత అయితే అటు సీఎం పైన కానీ ఇటు పిసిసి అధ్యక్షుడి పైన ఉంటుంది. ముఖ్యంగా కింది స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కష్టపడి పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన వారైతే అందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు శ్రీకాంత్. ముఖ్యంగా ఎందుకంటే అటు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేదు, ఆ స్థానిక సంస్థల బేస్డ్ తో వచ్చేటువంటి నామినేటెడ్ పదవులు దక్కలేదు. వీటితోటి పూర్తిగా తీవ్ర నిరాశ నిస్పృహల్లోనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరోవైపు ఇటు లోటు బడ్జెట్ ఉన్నటువంటి అధికారంలోకి కాంగ్రెస్ వచ్చే నాటికే రాష్ట్ర ప్రభుత్వం నెత్తి మీద 7 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసినప్పటికీ కూడా అటు 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, అటు ప్రకటించి ఇటు ప్రజలను మెప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇంప్లిమెంటేషన్ చేయడంలో అనేక సమస్యలు, టెక్నికల్ సమస్యలు కావచ్చు, ఆర్థిక భారాలు కావచ్చు, ఇలా ఒకదానిపైన ఒకటి పడడంతో అటు పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకున్న 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయడంలో మాత్రం కొంత తడబాటు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో కింది స్థాయిలో నిరాశ నిస్పృహలు ఉన్న క్యాడరు ఇటు ప్రభుత్వ తడబాటును రెండింటిని సమన్వయం చేయలేక తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఖచ్చితంగా వివరించాల్సిన గురుతర బాధ్యత. చాలా అంశాలు ఉన్నాయి ఈ ప్రభుత్వాన్ని అడగడానికి. అఫ్ కోర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ గానీ, వరంగల్ రైతు డిక్లరేషన్ గానీ, లేదంటే ఇటు హైదరాబాద్ డిక్లరేషన్ గానీ, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి అంశాలే కానీ, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో తులం బంగారం అన్నారు, స్కూటీలు అన్నారు. సో ఇవన్నీ కూడా చాలా అంశాలు ప్రజల్లో ఇంకా ఉన్నాయి. ఒక ఉచిత బస్సు ఒకటే పూర్తి స్థాయిలో అమలు చేసినా కానీ మిగతా పథకాల పరిస్థితి ఏంటి, ఎంతవరకు లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందుతున్నాయి అన్న పాయింట్ ఒకటైతే కనుక ప్రభుత్వాన్ని మొదటి నుంచి వేధిస్తున్నటువంటి అంశాలు ఇందాక నేను చెప్పినట్టు హైడ్రా కానీ, హెచ్సియు భూముల విషయం కానీ, మూసి ప్రక్షాళన విషయం కానీ, ఇంకా రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, చాలా అంశాలు దీంట్లో ప్రధానంగా ఉంది. ఈ మధ్య కాలంలో బనకచర్ల విషయంలో తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు తరలి వెళ్ళిపోతున్నాయి. ఆ అంశం కూడా ప్రస్తుతానికి రాజకీయం. సో ఏది చూసినా కానీ రాజకీయంగా తెలంగాణ మొత్తం పొలిటికల్ డిబేట్ చేసేటువంటి చర్చలే. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండబోతోంది, నాయకులు వెళ్ళేటువంటి పరిస్థితి ప్రజల్లోకి? ఎస్ శ్రీకాంత్, నిన్న ఎల్బీ స్టేడియం లో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క దాన్ని గుర్తించే క్యాడర్ లో జోష్ నింపడం కోసమే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పిలిచి ఈ యొక్క సభ నిర్వహించింది. సభకు కేవలము పార్టీ, గ్రామ పార్టీ అధ్యక్షుల నుంచి మొదలుకుంటే మండల స్థాయి అధ్యక్షులు, జిల్లా స్థాయి క్యాడరు, ముఖ్యంగా బ్లాక్ వివిధ సంఘాలకు సంబంధించినటువంటి
అధ్యక్షులను ఈ యొక్క పార్టీ మీటింగ్ కు పిలిచారు. వాళ్ళందరికీ కూడా దిశా నిర్దేశం చేశామని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్ తో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు గెలుస్తాం, 15 పార్లమెంట్లను మేము గిఫ్ట్ గా ఇస్తామంటూ కూడా ఏఐసీ అధ్యక్షునికి ఆ క్యాడర్ ముందట ప్రమాణం చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. అయితే ఒకవైపు అది అలా ఉంటే కింది స్థాయిలో మాత్రం ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అంటే పూర్తి స్థాయిలో ఏది కూడా పూర్తిగా గ్రౌండ్ లో వెళ్ళలేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు ముందుపోసే దశలోనే ఉన్నాయి. ఇటు రైతు భరోసా పూర్తి స్థాయిలో 5 ఎకరాలకు మించిన రైతులకు పడలేదు ఇప్పటి వరకు. అదే విధంగా రేషన్ కార్డులు కావచ్చు, ఇటు గ్యాస్ సబ్సిడీ విషయంలో కావచ్చు, టెక్నికల్ గా ఆన్లైన్ చేయడంలో కావచ్చు, ఇటు మాన్యువల్ గా చేయడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అవన్నీ టెక్నికల్ సమస్యలు ఉండడంతో పూర్తి స్థాయిలో అవి ఇంప్లిమెంటేషన్ కాక కింది క్యాడర్ పైన ఆ ప్రజలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ప్రజలు నిత్యము కింది స్థాయిలో ఉన్న క్యాడర్ దగ్గరికి వెళ్లి మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. కానీ కింది స్థాయిలో క్యాడర్ కు ఎలాంటి అధికారిక పదవులు కానీ, ఎలాంటి బాధ్యతలు కానీ, ఎలాంటి నామినేటెడ్ పోస్టులు లేకపోవడంతో అటు అధికారులతోటి కానీ, ఇటు పోలీసులతో కానీ సమన్వయం చేసుకోవడంలో చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎఫెక్ట్ అందరి ఎమ్మెల్యేలకు కూడా ఉంది. ఎమ్మెల్యేలు నిజంగా గ్రాస్ లెవెల్లో తిరుగుతున్నప్పటికీ కూడా, కొంత ప్రజాస్వామ్యయుతంగా తిరుగుతున్నప్పటికీ కూడా నిత్యము ప్రజల్లో ఉండాల్సింది మాత్రం కింద గ్రామ స్థాయి క్యాడర్. వాళ్ళను ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేని పరిస్థితి ఉంది. శ్రీకాంత్, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకే ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు కొంత పోటీ తత్వంతో అభివృద్ధి చేయాలని ముందుకు వెళ్తున్నా కూడా కింది స్థాయిలో గ్రామ క్యాడర్ కావచ్చు, మండల క్యాడర్ కావచ్చు సహకరించే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ప్రజల నుంచి నిత్యము ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులో కొంత తడబాటు ఉంది. అధికారులు సహకరించలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి, మండల స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్కు అధికారిక బాధ్యతలు కానీ, పదవులు కానీ లేకపోవడంతో అటు అధికారులతో కొట్లాడలేని పరిస్థితి, ఇటు ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ మొత్తానికైతే అయోమయంలో కాంగ్రెస్ క్యాడర్ ఉండడంతో అయితే కొంత చేసిన అభివృద్ధిని కూడా చెప్పుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ టైంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఇప్పటికే ఇటు ప్రతిపక్షాలు, ఇటు బీఆర్ఎస్, బీజేపీలు రెండు కూడా ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్నాయి. ప్రతి విషయంలో వాళ్ళు సమర్థవంతంగా అధికార పార్టీని అటు మీడియాలో కావచ్చు, ఇటు చర్చల్లో కావచ్చు, ప్రజల ముందటైతే వాళ్ళను ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాంత్, ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలను ఎలా ఎదుర్కొంటుంది, పార్టీ క్యాడర్ ను ఎలా కాపాడుకుంటుంది, స్థానిక సంస్థలను ఎనీవే థ్యాంక్ యూ ప్రశాంత్. చూద్దాం ఎట్లా ఉండబోతున్నాయి. సో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పరిస్థితి ఉందా, లేదంటే స్టేట్ మొత్తం కూడా అదే పరిస్థితి ఉందా? కాంగ్రెస్ పార్టీలో కంచుకోటలో ఉన్నటువంటి జిల్లాలో కూడా పొద్దున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంత నిరాశగా ఉన్నది కనిపిస్తోంది. అండ్ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా, పూర్తి స్థాయిలో పూర్తి ఫలాలు చివరి రైతు వరకు కానీ, చివరి సామాన్య ప్రజల వరకు, పేదవాడి వరకు కానీ చేరుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి చర్చించుకోవాల్సినటువంటి అంశం స్థానిక సంస్థల ఎన్నికల ముందు. ఎందుకంటే అటు ప్రతిపక్షం అంతే బలంగా స్ట్రాంగ్ గా పుంజుకుంటున్నటువంటి తరుణం కనిపిస్తోంది. అండ్ ఇవాళ రేపు కేసీఆర్ కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నల్గొండ జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, కిరణ్, కాంగ్రెస్ పార్టీ కంచుకోట నల్లగొండ జిల్లా. సో దాన్ని బ్రేక్ చేసింది బీఆర్ఎస్ పార్టీ ఒకనొక సందర్భంలో టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు. ఆ తర్వాత మళ్ళీ అది బ్రేక్ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఆ జెండా ఎగరేసింది. ఇది ఎట్లా చూడొచ్చు? స్థానిక సంస్థల ఎన్నికల వేళ వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా? క్యాడర్స్ అసంతృప్తిగా ఉంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. మోరోవర్ ఏంటంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో వచ్చినటువంటి క్యాడర్ తోటి చాలా వరకు అసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ ఎఫెక్ట్ అవుతున్నారు. సో అసలైనటువంటి పదవులు, నామినేటెడ్ పదవులు కూడా వాళ్ళు తెచ్చుకోలేనటువంటి పరిస్థితి, పార్టీలో ఉన్నటువంటి పదవులు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే పిసిసి కార్యవర్గం ఇంకా పూర్తి చేయలేదు. మంత్రివర్గం విస్తరణ అట్లాగే ఉంది. ఇంకా మూడు స్థానాలకు మీ జిల్లా నుంచి, నల్గొండ జిల్లా నుంచి అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎఫెక్ట్ ఇంకా అట్లాగే కొనసాగుతుంది. సో ఎట్లా చూడొచ్చు స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ పరిస్థితిని కిరణ్? రైట్ శ్రీకాంత్, ఇప్పుడు మాటలు కోటలు దాటుతున్నాయి, చేతులు మాత్రం గడప దాటలేదన్న సామెత ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలకు సరిగ్గా సూట్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓవైపు 100 సీట్లు వస్తాయి, పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 15 సీట్లు వస్తాయని చెప్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ నేతలే నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కింది స్థాయి కార్యకర్తల నుంచి మంత్రుల వరకు కూడా రేవంత్ వైఖరిపై కూడా చాలా అసంతృప్తితో ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇటు కార్పొరేట్ పదవులకు సంబంధించి కావచ్చు, నామినేటెడ్ పదవులకు
మంత్రులకు సంబంధించి కావచ్చు, పూర్తిగా రేవంత్ కోటరీకి సంబంధించిన నాయకులకే ఇవ్వడంపై కూడా ఇటు మంత్రులైనటువంటి సీనియర్ మంత్రులైన ఉత్తమ్ కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు కింది స్థాయి కార్యకర్తలు కూడా చాలా ఏళ్లుగా కూడా పార్టీ జెండా మోసం, పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించమంటే తమకు ఇవ్వకుండా ఇతర పార్టీలకు సంబంధించిన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజులుగా కూడా రైతులు గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని సార్లు దూషణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రామాల్లో చాలా చోట్ల కూడా కార్యకర్తలు గ్రామ స్థాయి లీడర్లు చాలా కీలకం అని చెప్పొచ్చు. అంటే కిరణ్ ఎందుకు నల్లగొండ విషయం ఎందుకు ప్రధానంగా మాట్లాడాల్సి వస్తుందంటే అక్కడ చాలా కీలకమైనటువంటి నాయకత్వం ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు, వెంకటరెడ్డి గాని రాజగోపాల్ రెడ్డి గాని, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, సో వీళ్ళు బలమైనటువంటి నాయకులు నల్లగొండ జిల్లా నుంచి. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ బహిరంగంగానే లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పడం జరిగింది. ఆయన్నే ముఖ్యమంత్రి అంటూ కూడా ఇండైరెక్ట్ గా షాడో ముఖ్యమంత్రి అంటూ ప్రచారం కూడా చేశారు. బట్ అట్లాంటి పరిస్థితుల్లో సో సొంత వాళ్ళకు కూడా పదవులు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో నల్లగొండ ఉందా? అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ వ్యతిరేకత బయట నుంచి లేదు, సొంత పార్టీలోనే ఉంది. జానారెడ్డి పైన ఏకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా కామెంట్లు చేశారు. జానారెడ్డి కుట్రలు చేస్తున్నారు, తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీలోనే ఇన్ని కల్లోలాలు కుంపట్లుంటే స్థానిక సంస్థలకు బయటకు వెళ్తారా? ఆల్రెడీ ఎంపీని గెలిపించడానికి మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి మళ్ళీ బయటకు వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసే పరిస్థితి ఉందా? రైట్, మీరు అన్నట్టు కొన్ని అంశాలు కొన్ని జరుగుతున్నటువంటి పరిణామాలు చర్చకు తేవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అంటే ఫస్ట్ ముందుగా కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు చెప్తారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు చెప్తారు. కానీ జరుగుతున్నటువంటి సీన్ చూస్తే వీటన్నిటికీ కూడా చాలా భిన్నంగా ఉంది. సీనియర్లను కావచ్చు, ఇటు మంత్రులు మొత్తం కూడా డమ్మీలు అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి అంతటికి కారణం రేవంత్ తన ఆధిపత్యం సాధించేందుకు కూడా మిగతా మంత్రులను కూడా డమ్మీలు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ సీనియర్ మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదాహరణ చూసుకున్నట్లయితే చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కావచ్చు, ఎంపీ టికెట్ కు ఆశించి భంగపడ్డ నేతలు కావచ్చు, కార్పొరేట్ పదవి ఆశించి భంగపడ్డ నేతలు అంతా ఇప్పుడు ఏ పదవి లేకుండా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కార్పొరేట్ పదవులు ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన బండ్రు శోభారాణి రేవంత్ కోటరీలు, అంటే అప్పట్లో ఆమె టీడీపీలో పనిచేసింది, రేవంత్ కోటరీ నేతగా ఆమె ఉన్నారు. ఆమెకు కార్పొరేట్ పదవి ఇవ్వడం జరిగింది. ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి పటేల్ రమేష్ రెడ్డి, ఆయన కూడా రేవంత్ కోటరెడ్డి, అంటే రేవంత్ కాంగ్రెస్ పార్టీలకు వచ్చేటువంటి క్రమంలో ఆయనతో పాటు కూడా పటేల్ రమేష్ రెడ్డి వచ్చారు. ఆయన కూడా కార్పొరేట్ పదవి ఇచ్చారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి రేవంత్ రెడ్డికి దూరపు చుట్టం, ఈయనకు కూడా కార్పొరేట్ పదవి ఇచ్చారు. అదే కోమటిరెడ్డి వెంకరెడ్డి సొంత జిల్లాకు సంబంధించిన నాయకుడు, ఆయనకు తెలియకుండా కూడా కార్పొరేట్ పదవి ఇవ్వడం జరిగింది. కార్పొరేట్ పదవి ఇచ్చే క్రమంలో కూడా వీరు అడ్డంకులు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వీరెవరి ప్రతిపాదనను రిక్వెస్ట్ ను విజ్ఞప్తులను స్వీకరించకుండా కూడా గుత్తా అమిత్ రెడ్డికి పదవి ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే సీనియర్ సంబంధించిన మంత్రులు కావచ్చు, సీనియర్లకు చెక్ పెట్టే విధంగా కూడా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలాంటప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వీరు చాలా కీలకం కాబట్టి రేవంత్ రెడ్డి ఎలా పట్టు సాధిస్తారు, ఎలా ఆధిపత్యం చెలాయిస్తాడు అనేది మాత్రం ఇప్పుడు పార్టీలో జరుగుతున్నటువంటి చర్చగా అనుకోవచ్చు. మొత్తానికైతే కింది స్థాయి కార్యకర్త నుండి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులు, సీనియర్లు మొత్తం కూడా రేవంత్ పాలనపై, రేవంత్ వైఖరిపై కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదును కోసం మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇట్లా అంటే ఇవన్నీ కీలకమైనటువంటి జిల్లాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈరోజు అధికారంలోకి రావడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జిల్లాలు, అటు ఖమ్మం కానీ, వరంగల్ కానీ, నల్లగొండ కానీ, ఈ బెల్ట్ మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆల్మోస్ట్ 60% ఇక్కడే క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. సో ఈ జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉంది అన్నదాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉన్నది ఈజీగా అర్థం చేసుకోవడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, కమింగ్ టు మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్కసారి వెళ్దాం. అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేశ్వరం అందుబాటులో ఉన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా వెంకటేశం, మహబూబ్ నగర్ జిల్లా పరిస్థితి ఏంటి? స్థానిక సంస్థల్లో అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి 100 సీట్లు గెలిపిస్తాను, అసెంబ్లీకి పంపిస్తాను,
15 మంది ఎంపీ స్థానాలు గెలిపించి లోక్సభకు పంపిస్తాను అన్నారు. కానీ సొంత జిల్లాలోనే ఎంపీని గెలిపించుకోలేదు అన్నటువంటి ఒక నింద కూడా ముఖ్యమంత్రి పైన ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో సొంత జిల్లాలోనే మొన్న లగచర్ల అంశం కూడా ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే అక్కడే రైతులు తిరగబడ్డారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్తే ఎట్లాంటి పరిస్థితి ఉండబోతోంది? గ్రౌండ్ లో ఎమ్మెల్యేలు మంత్రులు పోయేటువంటి పరిస్థితి ఉందా? ఏంది పరిస్థితి వెంకటేశం? శ్రీకాంత్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలకు పోవాలంటేనే కాంగ్రెస్ నాయకులు జంకే పరిస్థితి ఉంది. వచ్చే 2028 ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తాం, 15 పార్లమెంట్ స్థానాలు ఢిల్లీకి పంపిస్తామని ఊకదంపుడు వ్యాఖ్యలతోనే సీఎం అందరినీ ఉత్సాహపరచాలని ప్రయత్నాలు చేస్తున్నా కూడా క్షేత్రస్థాయిలో అలాంటి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఒక జిల్లా కేంద్రంలోని ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళాలంటే జంకే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే హయాంలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకపోవడం ఇప్పటికే రైతులు కన్నెర చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ ఏ జిల్లాలో చూస్తున్నా కూడా, ఏ నియోజకవర్గంలో చూస్తున్నా కూడా ఎక్కడ చూసినా వర్గపోటుతో రగిలిపోతున్నారు. మనం గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్ ఈ నియోజకవర్గాలు ఎక్కడ చూసినా కూడా, నాగర్ కర్నూలు నియోజకవర్గం చూసినా వర్గపోటుతో కాంగ్రెస్ నాయకులే కొట్లాడే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు తలెత్తుకునే ఉంది. ప్రజలు కూడా అక్కడ వాళ్ళని తిరగబడే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలోనే ఇంత వర్గపోరు ఉంటే ముఖ్యమంత్రి ఎందుకు లైన్ లో పెట్టుకోలేకపోతున్నారు? రాష్ట్రంలో అట్లాగే ఉంది పరిస్థితి. అటు నల్లగొండ గానీ, అటు వరంగల్ గానీ ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే వర్గపోర్లు ఉన్నాయి. సో ఎక్కడ లోపం జరుగుతోంది? వెంకటేశం వెంకటేశం అంటే ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇంత వర్గపోరు ఉంటే సో రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాల వర్గపోరుని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ఎట్లా కంట్రోల్ చేస్తారు? సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ముఖ్యమంత్రి జిల్లాలో ముఖ్యమంత్రి తప్ప వేరే వాళ్ళు బయట వచ్చి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉండదు. సో ఇవి సద్దుమణిగే అవకాశం ఉంటుందా? దీన్ని ఎట్లా సెటిల్ చేయబోతున్నారు? స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే ముందు ఈ పరిస్థితిని ఎట్లా సర్దిద్దుకుంటారు? ఇప్పుడున్న ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ కు ఒక అగ్ని పరీక్ష లాంటిదే. అసలు సీఎం రేవంత్ రెడ్డి సీఎం కావడమే సీనియర్ కాంగ్రెస్ నేతల్లో ఎవరికి కూడా ఇష్టం లేదు. అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ చాలా మంది సీనియర్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ కేవలము రాహుల్ గాంధీ, అక్కడ మేనకా వాళ్ళతోటి ఉన్న అభిప్రాయాల వల్లనే ఇక్కడ వీళ్ళ సీఎం రేవంత్ రెడ్డికి ఆ పదవి వచ్చేదని ఇప్పటికే వర్గపోటుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యల వల్ల దాటుకొని సీఎం రేవంత్ రెడ్డి ముందుకు ఎలా వెళ్తాడనేది ఇప్పుడు వచ్చే ఏ ఎన్నికలైనా సరే, లోకల్ బాడీ ఎన్నికలైనా సరే, మున్సిపల్ కార్పొరేట్ ఎన్నికలైనా సరే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఎలా అంటే భయపడే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా సొంత జిల్లా కావడం ఇక్కడ కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్కటి హామీ కూడా సీఎం సొంత జిల్లా కూడా చేయలేకపోయాడు. ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఎలా విజయం సాధిస్తారని ఇప్పటి నుంచో చర్చ అయితే సాగుతుంది. ఆ చర్చ కూడా నాయకుల్లో ఉందని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా చూసుకుంటే యూరియా కూడా ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చూసుకుంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ లో యూరియాకు సంబంధించి ఒకటి నిన్న ముఖ్యమంత్రి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు, మళ్ళీ 100 సీట్లు గెలిపించి అసెంబ్లీకి పంపిస్తా, 15 స్థానాలు లోక్సభ గెలిపించి ఎంపీ గెలిపించి లోక్సభ పంపిస్తాను. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఇప్పటికే 18 నెలలు గడిస్తేనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. రైతులు కానీ, నిరుద్యోగులు కానీ ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంపై సంతోషంగా లేరని చెప్పవచ్చు. గత ప్రభుత్వము కొద్ది అసంతృప్తి ఉన్న వాళ్ళే ఈ ప్రభుత్వంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళ ఓట్లు వేశారు, గెలిపించారు తప్ప అక్కడ స్థానిక నాయకుల ఎక్కడ కూడా వాళ్ళకి బలం లేదు, వాళ్ళకి ఏది లేదు. ఓన్లీ వ్యతిరేకత వల్లనే ఈ ప్రభుత్వం ఏర్పడింది అనేది ఇప్పుడు కూడా చాలా మంది వర్గాల ప్రజల్లో అయితే తలెత్తే ప్రశ్న ఉంది. వచ్చే ఎన్నికలకు కూడా వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి లేదు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి. థ్యాంక్ యూ వెంకటేశన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాలు గెలిచి అసెంబ్లీకి పంపిస్తారా, లేదంటే 15 లోక్సభ స్థానాలు గెలిచి లోక్సభకు పంపిస్తారా? ఆ అంశం అట్లా ఉంచితే కనుక ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎన్ని గెలుస్తారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీల్లో ఎన్ని గెలుస్తారు? అఫ్ కోర్స్ గ్రామ పంచాయతీలు పార్టీల బేస్ మీద జరిగాయి కాబట్టి ఎవరు గెలిచినా మా వాళ్ళు గెలిచారు అనుకుంటారు. ఆ తర్వాత ఆ పార్టీ వైపు బెండ్ అవుతా ఉంటారు. దట్స్ వెరీ కామన్ థింగ్. బట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎట్లా ఉండబోతున్నాయి, రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, సో వీటిల్లో ఎట్లాంటి ప్రభావం చూపబోతోంది? సో ఈ 18 నెలల గ్రాఫ్ ఎట్లాంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. చూద్దాం. లెట్స్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.